అలాగే నా పేరు మైద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా నిన్న ఎన్టీఆర్ గారిది, త్రివిక్రమ్ గారిది ఒక పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ గాడ్ ఆఫ్ వార్ బేసిక్గా చాలా అంటే చాలా సెన్సేషనల్ సినిమా అని చెప్పి మనం అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, అంతా బాగానే ఉంది. కాకపోతే నాకు ఆ పోస్టర్ మధ్యలో ఏదైతే ఆ విఎఫ్ఎక్స్ ఉందో మధ్యలో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. అంటే ఇది కొంచెం ఆడ్గా అనిపించింది, ఎందుకో కొంచెం ప్రాపర్గా లేదేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు ఆ మధ్యలో ఒక దగ్గర. బట్ మిగతా అంతా కూడా విఎఫ్ఎక్స్ పరంగా కావచ్చు, లేదా డీటెయిలింగ్ పరంగా కావచ్చు, అంతా కూడా చాలా బాగా అనిపించింది. అయితే నేను నిన్న వీడియో చేసిన తర్వాత నిన్న ఇంకొక థియరీ బయటకి సర్క్యులేట్ అయింది. అదేదో చూడడానికి మధ్యలో కొంచెం డిఎన్ఏ లాగా ఉంది అని చెప్పి. సో డిఎన్ఏ లాగా ఉంది అనగానే నాకు ఇమీడియట్గా ఒక థియరీ స్ట్రైక్ అయింది నా మైండ్లోకి. ఒకవేళ ఈ థియరీ కనుక నిజమైనట్టయితే ఇంకా కథ ఉంటుంది, మామూలు ఎలివేషన్స్ ఉండవు, మామూలు గూస్ బంప్స్ ఉండవు అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మాత్రం. సో అంటే ఆ డిఎన్ఏ థియరీని బట్టి నాకు అనిపించిన ఒక కథ అనమాట ఇదంతా కూడా. సో ఒకసారి ఇలాగే జరుగుతుందని మనకు గ్యారంటీ అయితే ఏమీ లేదు. బట్ ఒకళ్ళు ఇలా కనుక జరిగినట్టయితే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో బేసిక్గా ఎన్టీఆర్ గారు ఒక నార్మల్ పర్సన్ లాగే బయటకు మనకు కనబడతారు కథ మొదలైన తర్వాత. కాకపోతే ఎన్టీఆర్ గారి డిఎన్ఏలో కుమారస్వామికి సంబంధించిన ఏదైనా ఒక శక్తి కానీ, లేదంటే కుమారస్వామిని తన లోపలికి తీసుకుని రాగలిగే ఒక శక్తి కానీ, లేదంటే కుమారస్వామి అంశే ఈ ఎన్టీఆర్ గారి డిఎన్ఏలో, అంటే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ యొక్క డిఎన్ఏలో కానీ ఉండడం కనుక జరిగింది అనుకోండి. సో ఏదో ఒక ప్రళయం లాంటిది రావడమో, లేదంటే ఏదైనా ఒక పెద్ద విపత్తు లాంటిది రావడమో మానవాళికి. సో ఆ విపత్తు నుంచి మానవాళిని కాపాడడం కోసం ఎన్టీఆర్ గారి శరీరంలో ఉన్న ఆ డిఎన్ఏని యాక్టివేట్ చేయడానికి, లైక్ సైంటిఫికల్గాను ఉంటుంది, అంటే సైన్స్ ఉంటుంది దీంట్లో, కొంచెం సైన్స్ ఫిక్షన్ ఉంటుంది కొంచెం. సో అలా యాక్టివేట్ చేస్తే ఇంకా ఎన్టీఆర్ గారు ఇంకా కుమారస్వామిగా మారుతారు. అంటే ఆ కుమారస్వామి యొక్క శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎన్టీఆర్ గారిలోకి వస్తాయి. సో ఎన్టీఆర్ గారు ఇంకా తర్వాత ఇంకా డైరెక్ట్ కుమారస్వామి అవుతారు. ఇంకా ఆ తర్వాత నుంచి కూడా ఇంకా కుమారస్వామి వర్సెస్ ఇంకా ఏమంటారు సైన్స్, ఇంకా అలా ఉంటుంది కొంచెం అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో కొంచెం అంటే ఆ డిఎన్ఏ అన్న దాన్ని బట్టి నాకు ఈ థియరీ అయితే వచ్చింది. లేదంటే పునర్జన్మ కాన్సెప్ట్ అయినా అయ్యి ఉండొచ్చు, అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. పునర్జన్మ రీఇన్కార్నేషన్ అనే కాన్సెప్ట్ కూడా అయ్యి ఉండొచ్చు అనిపించింది నాకైతే. అంటే చెప్పలేము ఎగ్జాక్ట్గా ఇదే అని చెప్పి, బట్ ఏమో ఒకవేళ కుమారస్వామి ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద ఒక అవతారం ఎత్తుండొచ్చు, లేదా అది ఫిక్షన్గా తీసుకోవచ్చు ఏదైనా సరే, మేబీ అలా తీసుకునే అవకాశాలు ఉన్నాయేమో అంటున్నా నేను. సో ఏదైనా సరే ఇప్పుడు బేసిక్గా మనకి ఇప్పుడు కార్తికేయ 2 ఎలాగా కృష్ణుని కంకణం అని చెప్పి అది లేదు ఎక్కడ కూడా, కాకపోతే దాన్ని తీసుకున్నారు. అలాగే ఇప్పుడు నాగబంధం వస్తుంది, దాంట్లో బ్రహ్మకమలం అంటున్నారు. మరి దాని గురించి ఏమైనా గ్రంథాల్లో ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఒకవేళ ఉన్నట్టయితే ఓకే, లేకపోతే అది కూడా ఫిక్షన్ కిందకే వస్తుంది. ఒకవేళ లేకపోయినట్టయితే మనకు తెలియదు దాని గురించి. సో అదొకటి. తర్వాత ఇంకా ఇంకా చాలా సినిమాలు ఉంటాయి, వాటిల్లో కూడా అంతే. కొన్ని తీసుకుంటారు స్పెషల్గా, అవి ఏంటంటే అవి రియల్గా ఎక్కడ కూడా ఉండవు, ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ ఉండవు. కాకపోతే వాటిని కొంచెం తీసుకుంటారు అనమాట సబ్జెక్ట్ కోసం అని చెప్పి. సో ఇప్పుడు ఫర్దర్గా ఏదో ఒక సినిమా కూడా ఉందబ్బా సేమ్ అలాంటిదే, కొంచెం అదేదో గుర్తు రావట్లేదు కానీ కొంచెం అలాంటిదే అదేదో ఉంది. సో అలా అనమాట. సో బేసిక్గా నేను అనేది ఏంటంటే ఇలాగ ఒక 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 ఫిక్షనల్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో మేబీ దాన్ని ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉంది. లేదు అంటే ఇంకా నేరుగా కుమారస్వామి మళ్ళీ అంటే కుమారస్వామి యొక్క అంశ అన్నట్టుగాను, లేదంటే కుమారస్వామి యొక్క శక్తులు సిద్ధించే విధంగాను ఏదో ఒక రకంగా, అంటే ఆ డిఎన్ఏకి రిలేటెడ్గా ఆలోచిస్తే మటుకు ఫస్ట్ థియరీయే వ్యాలిడ్ అనిపిస్తోంది. ఒకవేళ ఫస్ట్ థియరీ కనుక వ్యాలిడ్ అయినట్టయితే అది బేసిక్గా కొంచెం లైక్ ఎట్లా చెప్పాలంటే లైక్ సెవెంత్ సెన్స్ లాగా అనిపించింది నాకు నేను ఆలోచిస్తున్నప్పుడు. కాకపోతే సెవెంత్ సెన్స్ ఏంటి, అది ఒక 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 బోధిధర్ముడు, అండ్ బోధిధర్ముడు బేసిక్గా భూమి మీద పుట్టిన ఒక మనిషే, కాకపోతే ఏంటంటే అపారమైన శక్తులు అపారమైన విద్యలు తెలిసిన వ్యక్తి. సో చాలా గొప్ప వ్యక్తి, భారతదేశానికి చెందిన గొప్ప రాజు. సో ఆ బోధిధర్ముడు బేసిక్గా చైనా వెళ్ళిపోయాడు, అక్కడంతా జరిగింది. సో ఆ తర్వాత ఆ డిఎన్ఏని మళ్ళీ ప్రేరేపించడం అది బేసిక్గా వేరే సబ్జెక్ట్ కిందకు వస్తుంది. ఇదేంటంటే నేరుగా భగవంతుడి సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో భగవంతుడే మళ్ళీ భగవంతుడి యొక్క అంశని ఇతని డిఎన్ఏలో పొందుపరిచి ఉండడం, ఆ డిఎన్ఏలో కనుక కొంచెం మనం ప్రేరేపించగలిగినట్టయితే కుమారస్వామి యొక్క శక్తి మొత్తాన్ని కూడా తీసుకురాగలగడం, అలాగేమన్నా చెయ్యొచ్చేమో.
అలాగేమైనా జరిగే అవకాశం ఉందేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఒకవేళ ఇది కనుక జరిగితే చెప్తున్నా, సెవెంత్ సెన్స్ బేసిక్గా అది ఒక భారతీయ రాజు కథ అండ్ తర్వాత ఈ డిఎన్ఏ ఆ కథ. అది బేసిక్గా పాన్ ఇండియన్ సినిమా కూడా కాదు, బట్ తెలుగు తమిళనాడు బాగానే రీచ్ ఉంటుంది. కానీ ఇది ఒకవేళ కనుక దీన్ని పర్ఫెక్ట్గా కనుక అప్లై చేసి పర్ఫెక్ట్గా స్క్రీన్ ప్లేతో కనుక ముందు పెట్టినట్టయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా అయితే. అండ్ పాన్ ఇండియన్ సినిమా కూడా కదా, బీభత్సంగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ కుమారస్వామికి సంబంధించిన కథ కాబట్టి తమిళనాడు వాళ్ళకి కూడా ఖచ్చితంగా గట్టిగా కనెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ, చూద్దాం. అంటే నాకైతే అలా అనిపిస్తోంది. నాకైతే ఎక్కడో ఆ డిఎన్ఏ అనే దాన్ని మేబీ అంటే ఆ డిఎన్ఏలా కనబడుతోంది అన్న దాన్ని బట్టి నాకు వచ్చిన ఒక థియరీ అనమాట ఇది. ఒకవేళ అది డిఎన్ఏ కాకపోయినట్టయితే అది వేరే విషయం. అండ్ ఏమో అంటే త్రిశూలం ఉంది, డిఎన్ఏ ఉంది. సో శివుడికి సంబంధించిన అంశ కూడా ఉంటుందా అన్న ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. లేదంటే ఏమో అది మళ్ళీ ఇప్పుడు పోనీ మోడర్న్ యుగంలో అనుకోవడానికి కూడా లేదేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది. బికాజ్ పోస్ట్ ఏదైతే ఇచ్చారో అది మొత్తం అంతా కూడా కొంచెం పురాతన కాలం నాటి బ్యాక్ డ్రాపే ఉంది. అంటే రాజుల కాలం నాటి బ్యాక్ డ్రాప్ ఉంది. లైక్ ఏదో ఒక అంటే ఈ మన భగవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలం నాటి బ్యాక్ డ్రాప్ లాగా ఉంది సింపుల్గా చెప్పాలంటే. సో అలాంటి బ్యాక్ డ్రాప్లో ఉంది కాబట్టి అది కూడా ఆలోచించాలన్నమాట, ఏంటి ఎట్లాగా అనేది. సో అంటే ఇప్పుడు మోడర్న్ యుగంలో కనుక జరిగితే కొన్ని సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి అనుకోవడానికి. లేదంటే మరి అప్పటి యుగంలోనే జరుగుతుందా, అంటే కార్తికేయ కుమారస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన కాలం నాడే జరుగుతుందా ఈ కథ అంతా కూడా, అదొక క్వశ్చన్ మార్క్ వస్తుంది. చాలా థియరీస్ అయితే తిరుగుతున్నాయి బ్రెయిన్లో, బట్ ఎగ్జాక్ట్గా ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే త్రివిక్రమ్ గారికి బేసిక్గా మన హిస్టరీ మీద, మన పురాణాల మీద, మన ఇతిహాసాల మీద చాలా మంచి పట్టు ఉంది, మనకందరికీ తెలిసిందే. ఈ అరవింద సమేత టైంలో కూడా ఆయన చెప్పిన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కొన్ని మాటలు ఉంటాయి. అంటే కాజ్ ఆఫ్ వార్, ప్లేస్ ఆఫ్ వార్ అని చెప్పి అది ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో. ఆయన బేసిక్గా యుగాలు అంటే దశావతారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలోని కూడా కాజ్ ఆఫ్ వార్, ప్లేస్ ఆఫ్ వార్ ఎలా మారుతూ వచ్చింది అని చెప్తూ వచ్చారు ఆయన. చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది అదంతా కూడా. సో అవన్నీ ఉన్నాయి. సో అంత ఎక్స్ట్రాడినరీ గ్రిప్ ఉంది ఆయనకి మన చరిత్ర మీద, మన పురాణాల మీద, మన గ్రంథాల మీద, మన దేవుళ్ళ మీద. సో ఆబ్వియస్లీ ఫెంటాస్టిక్గానే రాస్తారని అనుకుంటున్నాను నేను. ఏదో మొత్తానికి ఎగ్జాక్ట్గా మనం ఊహించలేము. మన ఊహలకు అందకుండా ఉంటేనే మంచిదని కూడా కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇట్లా ముందే తెలిసిపోవడం వల్ల కొంచెం స్పాయిలర్స్ లాగా అయిపోతుంది, ముందే ఊహించేయడం వల్ల కూడా స్పాయిలర్స్ లాగా అయిపోతుంది. అంటే జనరల్గా ఎంత కాదన్నా ఇప్పుడు వాళ్ళు చెప్పాల్సిన పని కూడా లేదు, బట్ మనమైనా సరే మనం ఊహించేయగలుగుతున్నాం కదా. ఎందుకంటే చరిత్రలో మనం కొన్ని వందల సినిమాలు చూసాం మనం ఇప్పటికే. ఇప్పుడు నేను ఎప్పుడో 2021 నుంచి నేను మూవీ రివ్యూస్ అవి చేస్తున్నాను. సో సుమారుగా 5 ఏళ్ళు అయిపోయింది. ఈ 5 ఏళ్లలో నేను కనీసం ఒక 500 సినిమాలు చూస్తుంటాను. సో ఈ 500 సినిమాలు అంటే అవన్నీ కలిపి కొన్నిటికి నేను ఇంకా రివ్యూలు కూడా చేయని కూడా ఉంటాయి. సో ఎందుకంటే ఇంకా అన్ని సినిమాల మీద అన్ని చూస్తాం కదా. సో ఆటోమేటిక్గా తెలియకుండానే మనం ఈ పోస్టర్ని బట్టి ఈ కథ ఎలా ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్ వచ్చేస్తుంది మనకి. పోనీ నేను 500 చూసా, పోనీ నేను ఏదో రివ్యూలు అవన్నీ అవసరం కదా అని చెప్పి, పోనీ అట్లా కాదు. పోనీ ఒక సగటు ప్రేక్షకుడైనా సరే ఈ 5 ఏళ్లలో గత 5-10 ఏళ్లలో కనుక చూసుకుంటే ఈజీగా 200 సినిమాలు చూసుంటారుగా ఒక యువత లాంటి వాళ్ళు, అవునా? సో పోనీ 100-150 సినిమాలనే చూసుంటారు, పోనీ 200 ఎక్కువ అనుకుంటే పోనీ అలా అయినా చూసుంటారు కదా. సో అలా అయినా చూసుంటారు కాబట్టి మేబీ దేర్ ఇస్ ఏ ఛాన్స్ దట్ వాళ్ళకు కూడా అట్లా ప్రిడిక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా గెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ఆ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది తగ్గిపోద్ది. సో రచయితలైనా డైరెక్టర్లైనా ఎవరైనా సరే ఒక కొత్త కథను తీసుకొచ్చినప్పుడు అది ఎంత కొత్తగా ఉండాలంటే ఇదిరా కొత్త కథ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కొత్తగా చెప్పుకునేలా ఉండాలి. అలా ఉంటే బాగుంటుంది. అది ఆలోచిస్తున్నా అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. సో అది గాయ సిచ్యువేషన్. సో ఇది నాకు అనిపించిన థియరీ. మరి మీకేమైనా థియరీస్ ఉన్నాయా? ఎన్టీఆర్ గారిది, త్రివిక్రమ్ గారిది గాడ్ ఆఫ్ వార్ అంటే కార్తికేయ కుమారస్వామి తమిళనాడు వాళ్ళకైతే మురుగన్ స్వామి. సో వీళ్ళందరి ప్రకారం సో ఈ స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామికి సంబంధించిన కథ ఎన్టీఆర్ గారు ఇట్లా ఉండొచ్చు, కథ ఇలా నడవచ్చు, ఇలా స్క్రీన్ ప్లే ఉండొచ్చు అని మీకేమైనా అనిపిస్తుందా? అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబా, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.